ఏంటి యాదమ్మా, నా సామాన్లు తెచ్చి బయట పెడుతున్నావు? మీరొచ్చినాక మీ సామాన్లు బయట పెట్టమని అయ్యగారు చెప్పిండ్రు. రేపటి నుంచి మీరిక్కడికి వచ్చే పనుండదట. పెద్దయ్య గారు వచ్చి మీ ఇద్దరిని మీ ఇళ్ళకి పంపిస్తారట. మీతో చెప్పమనలేదు, కానీ నాతోనన్నారు. సరిపోయిందా? మావయ్య గారు బాగా హట్ అయినట్టున్నారు. వారు ఏదొద్దనుకున్నారో అదే చూడలేక మనల్ని పంపించాలనే నిర్ణయం తీసుకున్నట్టున్నారు. అంతా నీ అశ్రద్ధ, నిర్లక్ష్యం, ఆవేశమే కారణం. అంటే నిన్న మాత్రలు తేనంత మాత్రాన నాన్నకి నా మీద కోపం వచ్చి ఇలా చేస్తున్నారనే కదా నీ ఉద్దేశం? నేను తేనందుకు కాదు, నా మీద నువ్వు విరుచుకుపడ్డావే, రెచ్చిపోయి నోరు పారేసుకున్నావు కదా. ఎంత మాట పడితే అంత మాట అండం ఆయనకు బాధేసుంటుంది. నువ్వు తప్పు చేస్తే పర్వాలేదు, కానీ నేను ఆ తప్పుని తప్పు అండం తప్ప? చాలా తెలివిగా తప్పు అవతల వాళ్ల మీద నెట్టే నేర్పరితనం నీకు మించి ఎవ్వరికీ ఉండదు. నేర్పరితనం ఏంటి నేర్పరితనం? మర్చిపోయా అన్నందుకే అంత అరిచి రాద్ధాంతం చెయ్యాలా? నీ అరుపుకి ఆయన గుండె దడ పెరిగుంటుంది, భరించడం కష్టమని భావించుంటారు. అంటే ఫైనల్ గా నేను అరవడం వల్లే మావయ్య హట్ అయ్యారు అంటావు. మనల్ని పంపడానికి కారణం అదే అంటావు, అంతేనా? నేనంటావేంటి? నాన్న డెసిషన్. యాదమ్మ చేస్తున్న పని చూస్తూనే ఉన్నావు కదా. ఒప్పుకోవు, ఎప్పటికీ నీ తప్పు ఒప్పుకోవు. నిందలు వేయడంలో నిన్న చెప్పాను కదా, నువ్వే ఫస్ట్ అని. అసలు ఒక్కసారి నీ గుండెల మీద చెయ్యేసుకొని ఆలోచించు. మనం మావయ్య దగ్గరకు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు నాతో గొడవ పడకుండా ఉన్న రోజు ఒక్క రోజన్నా ఉందా? అంటే నేనే కావాలని నీతో గొడవ పెట్టుకుంటున్నాను అంటావు? 100% అంతే, అందులో డౌటే లేదు. హే, షట్ అప్. నోరేసుకుని అరిచి నన్ను బ్లేమ్ చేయాలని చూస్తున్నావా? నన్ను జనం దృష్టిలో చీప్ చేయాలని చూస్తున్నావు. నేను చేయడం ఏముంది? నీ కన్న తండ్రే కదా, ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారో ఆలోచించు. ఇంకా నీకు నాకు మధ్య వాదనెందుకు? కాసేపు ఆగితే మావయ్య వస్తారు. దండం పెట్టి దయచేయండి, మీ సామాన్లు మీరు తీసుకొని వెళ్ళండి అని సాగనింపుతారు. ఫినిష్. పడ్డ కష్టం అంతా వేస్ట్, శ్రమంతా వృధా. నువ్వేదో మారావని, రిక్వెస్ట్ చేశావని మావయ్య మీద అభిమానంతో గతమంతా మర్చిపోయి వచ్చినందుకు మంచి బహుమానం ఇప్పించావు, గొప్ప సంతోషాన్ని మిగిల్చావు. ఏంటి? నేనే బ్యాడ్, నాదే రాంగ్ అని ప్రొజెక్ట్ చేసే స్కెచ్ వేస్తున్నావా? తమరిది సాత్వికత, నాది రాక్షసత్వం అని ఎస్టాబ్లిష్ చేయాలని ట్రై చేస్తున్నావా? ఎవరిని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు, ప్రొజెక్ట్ చేయాల్సిన పనే లేదు. ఎవరి క్యారెక్టర్ ఏంటో ఎవరికో తెలియాల్సిన పని లేదు, అందులోనూ మావయ్యకి చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. అంతెందుకు, వస్తున్న 4 రోజుల నుంచి చూస్తున్నా ఈ యాదమ్మని అడిగినా చెప్తుంది ఎవరేంటో అని. ఏ యాదమ్మా? వామ్మో, నాకేం తెలీదు, నన్నేం అడగొద్దు. మొగుడు పెళ్ళాల కొట్లాటలో తలదూరిస్తే తల పగులుతుంది. యాడున్నా మీరిద్దరూ ఒకటవుతారు, నేను పరాయిదాన్ని అవుతాను. నువ్వేమీ కావు గాని ఒక్క మాట చెప్పు, ప్రపంచంలో ఎప్పుడు తప్పు ఆడవాళ్ల మీద వేస్తారు కదా ఈ మగాళ్ళు? గిదైతే నిజం. మగాళ్లే సాధించుకుంటారు, ఆడోళ్ళు కన్నీళ్ళెట్టుకుంటారు. నాన్న మనల్ని పంపించేస్తారంటావా? సామాన్లు బయట పెట్టించారు కదా, పంపిస్తారంట అని కూడా చెప్పింది కదా. సారీ జనని, సారీ. మా నాన్న నాకు కావాలి, తన కోసం నేనేమైనా చేస్తాను, ఏ గడ్డైనా కరుస్తాను. ప్లీజ్ కోఆపరేట్ చేయవా? గుణ, నేనొక మాట చెప్తాను, వింటావా? నువ్వేం పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వాలనేం లేదు, వింటే చాలు. నేను మావయ్య కోసం యాక్సెప్ట్ చేసిందే మన పేరెంట్స్ మన కళ్ళు ముందున్నంత వరకు వాళ్ల విలువ మనకు తెలీదు.
దూరం అయ్యాక తల్లడిల్లిపోతావు. నిజంగా మీ నాన్న నీకు కావాలనుకుంటే, ఆయన నీకు ముఖ్యమని తలిస్తే, వారి కోసం కూడా నువ్వు నన్ను భరించలేకపోతే, కాంప్రమైజ్ అవ్వలేకపోతే దాపరికలొద్దు. మనసులో మదన పడాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ గా ఫార్వర్డ్ గా వారికే విషయం స్పష్టంగా అర్థమయ్యేలాగా చెప్పేసే. ఎలాంటి విషయాన్నైనా అర్థం చేసుకోగల అనుభవం ఉన్నవారు మావయ్య. ఆయనంటే నీకెంత ప్రేమో క్లియర్గా చెప్పు. నీ ప్రేమని ఆయన మీద క్లియర్గా చూపించు. నాతో కలిసి ఉండలేనని కారణాలు వివరంగా ఆయనకి చెప్పేసేయ్. ఓకే, ఆ విషయాలే నువ్వు ముందు నాన్నతో చెప్పు. ఎప్పుడు నన్ను బయటపడమనే అంటావు కదా. చూడుగునా, నేను నిన్న కూడా నీకు క్లారిటీగా చెప్పాను, గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. మావయ్య కోసం నేను నిన్ను భరిస్తాను, భరించగలను. అందులో ఎలాంటి మార్పు లేదు, ఉండదు కూడా. సో నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే నీకు నా మీద ద్వేషం లేదా? అసలు ఏదో ఒక అభిప్రాయం నీ మీద ఉంటే కదా కోపం కలగడానికైనా ద్వేషం కలగడానికైనా. నీ గురించి అభిప్రాయం ఏం లేదు, ఆలోచన అంతకన్నా లేదు. నో నీడ్ టు టెల్. మిమ్మల్ని కలిపి మీ జంట నీడలో సంతోషంగా బతకాలనుకున్నాను, కాని నా ప్రయత్నం వృధా. ఇంకా శ్రమ పడటం అనవసరమని తేల్చేశావు. గుడ్. అన్ని విషయాల్లో ఈ క్లారిటీతోనే ఉంటే బాగుండేది. సరే, గతం వదిలే. ఇమడలేని వాళ్ళ మధ్య జ్ఞాపకాలు మిగలద్దు. బంధాలు కొనసాగించలేని చోట సాంప్రదాయాలకు విలువ ఇవ్వకూడదు. సో మీ ఇద్దరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చేస్తారా? చెప్పండి మావయ్య, మీరేం చెప్పినా నేను చేస్తాను. చెప్పండి నాన్న. అప్పుడు నేను చెప్తే కట్టానన్న ఆ తాళి, జనని మెడలో నువ్వు కట్టిన తాళి, ఇప్పుడు నేనే చెప్తున్నాను, తీసేరా. అమ్మా, వద్దనుకున్న తర్వాత ఇంకెందుకు చెప్పు. ఇద్దరు ఇదిగో ఈ విడాకుల పత్రాల మీద సంతకాలు చేయండి.